الحمد لله رب العالمين وبه نستعين. باب من صام رمضان إيمانا واحتسابا ونية وعيدا. حديث الثاني باب أجود ما كان النبي صلى الله عليه وسلم يكون في رمضان. أن ابن عباس قال كان النبي صلى الله عليه وسلم أجود الناس بالخير وكان أجود ما يكون في رمضان حين يلقاه جبريل وكان جبريل عليه السلام يلقاه كل ليلة في رمضان حتى ينسلق يعرض عليه النبي صلى الله عليه وسلم قرآن فإذا لقيه جبريل كان أجود بالخير من الريح المرسلة. وحديث الثالث باب من لم يدع قول الزور والعمل به في الصوم. حدثنا آدم بن أبي ياس حدثنا عن ابن أبي ذئب حدثنا سيد المقبري عن أبي هريرة رضي الله تعالى عنه قال النبي صلى الله عليه وسلم من لم يدع قول الزور والعمل به فليس لله حاجة في أن يدع طعامه وشرابه. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సలాతుల్ ఇషాస్విగాక ఆమీన్. సోదరులారా, సహీ బుఖారీ నుండి కితాబ్ అస్-సౌమ్ 3 హదీసులు ఇప్పుడు మీ ముందు వచ్చినవి. మొదటి హదీస్ బాబు మన్ సామ రమదాన్ ఈమానన్ వ ఇహ్తిసాబన్ వ నియతన్. దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ ఖామ లైలతుల్ ఖద్రి ఈమానన్ వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దమ్మిహి. రమదాన్ యొక్క ఉపవాసాలు ఏవైతే మనం ఇన్షాల్లా ఉంచబోతున్నామో, ఇన్షాల్లా రమదాన్ యొక్క ఉపవాసాలకు సంకల్పం ఉంటుంది. నియత్ ప్రధానమైనది. అదేవిధంగా రమదాన్ మాసంలో ఒక మహారాత్రి, ఘనమైన రాత్రి, లైలతుల్ ఖదర్ రాత్రి కోసం, అన్వేషణ కోసం నిలబడటాన్ని కూడా, దానికి కూడా సంకల్పం అవసరమని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నొక్కి చెప్పారు. ఇదే అంశాన్ని హజరతే అబీ సలమత రజియల్లాహు తఆలా అన్హు వారి ద్వారా అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారి ద్వారా అబీ సల్మా వారికి విషయం అందింది. ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు హదీస్ నంబర్ 1901గా సహీ బుఖారీలో తీసుకొని వచ్చారు. మన్ ఖామ లైలతుల్ ఖద్రి ఈమానన్ వ ఇహ్తిసాబా అంటే మన్ ఖామ, ఎవరైతే ఖామ, చూడండి నోట్ చేసుకోవాలి ఇక్కడ. మన్ ఖామ అంటే నిలబడటం. ఖామ అంటే కూర్చోవడం కాదు, ఖామ అంటే పడుకోవడం కాదు, ఖామ అంటే నిలబడటం. ఎవరైతే లైలతుల్ ఖదర్ ఘనమైన రాత్రిలో నిలబడతారు. ఎలా నిలబడతారు? ఈమానన్ వ ఇహ్తిసాబన్, పూర్తి విశ్వాసముతో, ఈమాన్తో. అలాగే ఇహ్తిసాబ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తాడు అనే సంకల్పంతో. నేను లైలతుల్ ఖదర్ యొక్క అన్వేషణలో నిలబడుతున్నాను, అల్లాహ్ నాకు పూర్తి పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తాడు అని సంకల్పంతో నిలబడాలి. అలాంటి వారికి ఏంటి ఉపయోగం? అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబిహి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తి యొక్క పాపాలను, మా తఖద్దమ మిన్ జంబిహి, అంతవరకు ఆ వ్యక్తి జీవితంలో చేసినటువంటి పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించేస్తాడు. అల్లాహు అక్బర్. అదేవిధంగా వమన్ సామ రమదాన ఈమానన్ వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబిహి. ఎవరైతే రంజాన్ యొక్క ఉపవాసాలు సంకల్పంతో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను సంకల్పం చేసుకుంటున్నా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్తి విశ్వాసంతో నేను రంజాన్ యొక్క ఉపవాసాలు ఉంచుతాను, అదేవిధంగా పూర్తి పుణ్య ఫలాన్ని నేను ఆశిస్తున్నాను అని చెప్పేసి ఎవరైతే ఉపవాసాలు ఉంచుతారో వారికి కూడా గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబిహి, వారి యొక్క పూర్వపు పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నిస్తారు అన్న విషయాన్ని ఇక్కడ ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు, అలాగే ఇమాం ముస్లిం రహమతుల్లాహి అలైహి, అలాగే ఇమాం నిసాయి రహమతుల్లాహి అలైహి, అనేక మంది ఇమాములు ఇక్కడ హదీస్ని తీసుకొచ్చినటువంటి అంశం ఇక్కడ
తర్వాత హదీస్ సోదరులారా, బాబున్ అజ్వదు మా ఖాన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యకూను ఫీ రమదాన్, హదీస్ నంబర్ 1902. ఈ హదీస్ ఇబ్న్ అబ్బాస్ రజల్లాహు తఆలా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కజిన్, ఆయన ఉల్లేఖిస్తున్నారు. కాన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అజ్వదన్ నాసి బిల్ ఖైర్, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలందరిలోకెల్లా, రంజాన్ మాసంలో ప్రజలందరిలోకెల్లా వారు ఉదారత్వాన్ని చూపించేవారు. వారు ఇతరులకి మేలు చేసేటువంటి సంకల్పంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిత్యము పనిచేసేవారు. వకాన అజ్వదు మా యకూను ఫీ రమదాన్, అయితే మిగతా మాసాల కన్నా కూడా, మిగతా రోజుల కన్నా కూడా రమదాన్ మాసంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉదారత స్పష్టంగా మాకు కానవచ్చేది. హీన యల్కాహు జిబ్రీల్ అలైహిస్సలాం ప్రతి రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వచ్చి కలిసేవారు రమదాన్లో. ప్రతి రాత్రి చూడండి, ప్రతి రాత్రి యల్కాహు జిబ్రీలు వకాన జిబ్రీలు యల్కాహు కుల్ల లైలతిన్ ఫీ రమదాన్, అంటే పగలు కాదు, రాత్రి వచ్చేవారు జిబ్రీల్ అలైహిస్సలాం. హత్తా యన్సలిఖ్, ఎంతవరకు అయితే రంజాన్ చివరి వరకు కూడా, యన్సలిఖ్ అంటే పూర్తి రంజాన్ మాసం మొత్తం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి జిబ్రీల్ అలైహిస్సలాం వారు కలిసేవారు. యూరిజు అలైహి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ గ్రంథాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివి అప్పచెప్పేవారు. ఒక ట్యూషన్లో విద్యార్థి ఏం చేస్తాడో, టీచర్ దగ్గర చదివింది ఏదైతే ఉందో అది అప్పచెప్తాడు. ఆ విధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ గ్రంథాన్ని దైవదూతలకు అధిపతి అయినటువంటి జిబ్రీల్ అమీన్కి ప్రతి రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివించేవారు. అలాగే కాన అజ్వద బిల్ ఖైరి మినర్ రీహిల్ ముర్సలతి, అల్లాహు అక్బర్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన ధర్మాలు చేయడంలో ఎంత వేగం అంటే, కాన అజ్వద బిల్ ఖైరి మినర్ రీహ్ అంటే ఒక గాలి ఎంత వేగంగా వీస్తుందో ఆ మాదిరిగా, ఒక గాలి వీచినంత వేగం మాదిరిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇతరులకు ఉపకారం చేసేవారు, ఇతరులకు మేలు చేసేవారు. దాన ధర్మాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాయు వేగంతో చేసేవారు. అలాగే మూడవ హదీస్ ఇన్షాల్లా, ఇందులో బాబు మల్లం యదా కౌల జూరి వల్ అమల బిహి ఫి సౌమ్, అల్లాహు అక్బర్. హదీస్ చూడండి సోదరులారా, ఎంత ఇంపార్టెంట్, మనందరికి ఇంపార్టెంట్ ఇది, మనందరికి. అన్ అబీ హురైరత రజియల్లాహు తఆలా అన్హు قال నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మన్ లమ్ యదా కౌల జూరి వల్ అమల బిహి ఫలైస లిల్లాహి హాజతున్ ఫీ అన్ యదా తఅమహు వ శరబహు, ఎవరైతే ఉపవాస స్థితిలో అసత్యము పలుకుతాడో, అబద్ధాలు మానడో, అల్లాహు అక్బర్, కౌల జూర్, అదే విధంగా దగాకోరుతనం, కౌల జూరి వల్ అమల బిహి దగాకోరుతనం, మామూలు రోజుల్లో ఏదైతే అసత్యాలు పలకడానికి అలవాటైపోయాడో అదే అలవాటుని కొనసాగిస్తే, ఉపవాసం ఉండి అదేవిధంగా దగా, ప్రతి పనికి ప్రతి చిన్న మాటకి కూడా ఎదుటివాడితో దగా పడటం, లేనిపోని గొడవలు పెద్దగా సృష్టిస్తూ ఉంటారు. అసలు నిజం చెప్పాలంటే స్థిరంగా ఎక్కడ నిలబడినా ఎవరితో అన్నా గొడవ పెట్టుకోవాల్సిందే, వాళ్ళతో అనాలి ఏదో ఒకటి. అలాంటి వ్యక్తి యొక్క ఉపవాసము ఫలైస లిల్లాహి హాజతున్, అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు తఆలాకి ఆ వ్యక్తి యొక్క హాజతున్, ఉపవాసము అవసరమే లేదు. ఎందుకు ఆ వ్యక్తి ఫి అన్ యదా తామహు వ శరాబహు, ఎందుకు ఆ వ్యక్తి ఆకలితో ఉండడం దేనికి, దాహంతో ఉండడం దేనికి అంటే, ఆహారానికి అదేవిధంగా నీరు తీసుకోకుండా ఆకలితో ఉండటం ఉపయోగం ఏంటి ఉపయోగం? ఉపవాసం ఉన్న తర్వాత కూడా పరిస్థితి మారలేదు అంటే అల్లాహు అక్బర్. ఒకవేళ
ఆ వ్యక్తి ఉంచుతాడేమో కానీ 30 ఉపవాసాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఆ వ్యక్తి యొక్క ఉపవాసం అస్సలు అవసరమే లేదు. ఏంటి అవసరం? ఎవరి ఉపవాసం అవసరం అండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఎవరి ఉపవాసం అవసరం? హల్ యఖూలు ఇన్ని సాయిమున్ ఇదా శుతిం. ఒక్క హదీస్ పర్మిషన్ ఉందా? ఒక్క హదీస్ ఇన్షాల్లాహ్. జజాకుముల్లాహు ఖైరా. హదీస్ నంబర్ 1904. ఇందులో అబూ హురైరా రజియల్లాహు తఆలా ఉల్లేఖించారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఖాలల్లాహు కుల్లు అమల్ ఇబ్ని ఆదమ లహు ఇల్లా సియామ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడంట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో, ఓ నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దాసుడు చేసేటువంటి ప్రతి ఆచరణ కూడా వాళ్ళ కోసమే. ఏది మనం విశ్వసించాం? ఎవరి కోసం విశ్వసించాం? మన కోసం. మనం నమాజ్కి వచ్చాం. ఎందుకు వచ్చాం? ఎవరి కోసం నమాజ్ ఇది? మన కోసం. మనం ఖురాన్ పఠిస్తే మన కోసం, మనం దాన ధర్మాలు చేస్తే మన కోసం, అదేవిధంగా మన జకాత్ ఇస్తే మన కోసం, మనం ఉమ్రాలు హజ్ యాత్రలు చేస్తే మన కోసం. కానీ ఇల్లా సియామ్, ఉపవాసం అనేది అది మన కోసం కాదు. ఒక్క ఉపవాసము తప్ప మిగతా ఆచరణలు మొత్తం కూడా ధార్మిక ఆచరణలు. ఆచరణలు అంటే ఏంటి? క్రికెట్ ఆడటమా? ఏంటి ఆచరణ అంటే? ఆటలు పాటలు కాదండి. ఆచరణ అంటే ధార్మిక ఆచరణలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇస్లాం యొక్క మూల స్తంభాలు ఏవైతే ఉన్నాయో అందులో సియామ్, ఉపవాసం ఉంది చూసారా? ఇల్లా సియామ్ ఫైన్నహు లీ. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఫైన్నహు లీ, ఉపవాసము నా దాసుడు నా కోసం ఉంచాడు. వా అనా అజ్జి బిహి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, దానికి ఫలితం కూడా నేను స్వయంగా ఇస్తాను. అల్లాహు అక్బర్. వసియాము జున్నతున్. సియామ్, ఉపవాసం ఢాలు లాంటిది. వైదా కాన యౌమ సోమి అహదికుం ఫలా యర్ఫుస్. ఒకవేళ నువ్వు ఉపవాసంలో ఉంటే ఫలా యర్ఫుస్, నీ నోటితో అసత్యాలు కానీ అదేవిధంగా దూషణలు కానీ బూతులు కానీ పలకడానికి వీల్లేదు. వలా యస్ఖబ్ ఫఇన్ సాబ్బహు అహదున్. ఒకవేళ ఎవరైనా నిన్ను దూషిస్తే, ఎవరైనా నిన్ను తిడితే, అవకాతలహు, లేదా నీ పైకి వస్తే, ఫల్యకుల్ ఇన్ని అమ్రు సాయిం. నా సోదరుడా, నేను ఉపవాస స్థితిలో ఉన్నానని చెప్పేసి తప్పించుకోండి. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడండి చూడండి, ఇక్కడ నోట్ చేయండి సోదరులారా. ఇక్కడ పాయింట్ని వా అనా అజ్జి బిహి అన్నాడు. ఇది చాలండి, ఇది చాలు ఉపవాసం ఉండటానికి. ఈ ఉపవాసం ఇన్షాల్లా మనస్ఫూర్తిగా 100కు 100% సంతోషంగా ఉపవాసం ఉండటానికి ఒక్క హదీస్ చాలు. ఎందుకు? తీర్పు దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈమాన్, నమాజ్, జకాత్, హజ్ ఇవన్నీ లెక్క తీసుకున్న తర్వాత, ఉపవాసం యొక్క లెక్క తీసుకున్నప్పుడు దాసుడు నిలబడి చేతులు కట్టుకొని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు నిలబడ్డప్పుడు, నా దాసుడా, ఉపవాసం నా కోసం ఉంచావు, ఏమిమ్మంటావు? ఓ అల్లాహ్, నరకం నుంచి విముక్తి కల్పించి జన్నత్లో పంపిస్తే చాలు. అంతేనా? నువ్వు అడిగినంత అంటున్నాడు అల్లాహ్ తాలా. నువ్వు ఏం అడుగుతావు అడుగు. ఇంకేం అడుగుతామండి? అక్కడ అడగడానికి ఏముందండి? ఇలాంటి నేల ఉందా? ఇలాంటి భవనాలు ఉన్నాయా? లేకపోతే భార్య పిల్లల కోసం అడుగుతామా? ఏం అడుగుతామా? ఆ రోజు ఒక్కటే సంభాషణ, ఓ అల్లాహ్, జన్నత్ ప్రసాదించు. ఇచ్చేశాను పో అంటే అల్లాహు అక్బర్, జీవితం ధన్యమైపోయింది. ఉపవాసం ఒకవేళ నువ్వు చదివిన నమాజ్ జమాత్తో సల్పితే ఎన్ని పుణ్యాలండి? 20. సుబ్హానల్లాహ్. కానీ ఈ నమాజ్లో లోపాలు ఉంటే, వదులో లోపాలు,
వధువు చేసిన దాంట్లో లోపాలు, అదేవిధంగా రియా, ప్రదర్శన బుద్ధితో ఇంటి నుంచి వస్తే నా గురించి నేను చెప్పుకుంటా, ప్రదర్శన బుద్ధితో వంట నుంచి వస్తున్నాను చెప్పుకోవాలి జనాలు అనుకుంటే ఈ మార్కులు వస్తాయా? రావు రావు. కోల్పోవడమే. కానీ ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లెక్క తీసుకుంటే మిగతా ఆచరణకు భిన్నంగా ఒక ఉపవాసం ఉంటుందండి ఆ రోజు. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఈ ఉపవాసాలు ఒక పర్వతం మాదిరిగా ఎలా నిలబడతాయి? జహన్నంకి వ్యతిరేకంగా, జహన్నంలో నువ్వు అడుగు పెట్టకుండా అడ్డుగోడక ఒక సీసపు గోడ మాదిరిగా నిలబడతాయి ఉపవాసాలు. కాబట్టి సోదరులారా, ఉపవాసం మామూలు ఆచరణ కాదు, సామాన్యమైన ఆచరణ కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అంత సాయము లీ వానా అజ్జీ బిహి, నువ్వు నా కోసం ఉపవాసం ఉంచావు, దీని పూర్తి ఫలితం నేనే ఇస్తాను అని అల్లాహ్ అడిగినప్పుడు మనం అడిగేది కూడా జన్నత్ తప్ప మరొకటి కాదు సోదరులారా. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ హదీసుల గురించి ఏదైతే ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారి ద్వారా ఏ హదీసులు అయితే మన వరకు చేరినాయో ఈ 4 హదీసుల పైన ఆచరణ చేసి ఇహపరలోకాల సాఫల్యాన్ని పొందేటువంటి సుభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఇన్షాఅల్లాహ్. అల్లాహుమ్మా బల్లిగ్నా రమజాన్. అతి సమీపంలో ఉన్నాం, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. దువా నేర్చుకోండి ఇన్షాఅల్లాహ్. ఎప్పుడైతే నెలవంక చూశారో ఈ దువా చదవండి. దువా కింద చూడండి, రబ్బీ వ రబ్బుకల్లా. నెలవంకతో, నెలవంక అంటే చంద్రుడితో సంభాషణ చేస్తున్నాం మనం, మామూలు విషయమా? రబ్బీ వ రబ్బుకల్లా, ఓ చంద్రుడా నీ ప్రభు నా ప్రభు ఒక్కడే. సుందరులారా, మీకు తెలుసా యూషా ఇబ్న్ నూన్ పేరు విన్నారా? యూషా ఇబ్న్ నూన్ పేరు విన్నారా? మూసా అలైహిస్సలాం యొక్క శిష్యుడు అండి. దైవప్రవక్త మూసా అలైహిస్సలాం చనిపోయిన తర్వాత ఆయన్ని అల్లాహ్ తఆలా ప్రవక్తగా ఎన్నుకున్నారు. బైతుల్ మఖ్దస్ ఉంది చూసారా? ఆ బైతుల్ మఖ్దస్ పొందడానికి సుబ్హానల్లాహ్ దండయాత్ర చేసినప్పుడు యుద్ధం చివరి అంకానికి వచ్చింది. చివరి అంకం అంటే లాస్ట్ ఫైనల్లో ఉందండి యుద్ధం. ఆ సమయంలో సూర్యుడు అస్తమించబోతున్నాడు. మరి కాసేపట్లో సూర్యుడు అస్తమిస్తే ఏమొస్తుంది? నిషేధిత మాసం మొదలైంది. ఎన్ని మాసాలు ఉన్నాయి నిషేధిత మాసాలు? మొత్తం 4 మాసాలు, 4 నిషేధిత మాసాలు. రజబ్, జిల్ఖైదా, జిల్హజ్జా, ముహర్రం, ఈ 4 నిషేధిత మాసాలు. ఈ 4 నిషేధిత మాసాల్లో ఏదో మాసం ఇప్పుడు సూర్యాస్తం అవగానే డేట్ మారిపోయింది. ప్రత్యర్థులు ఏం కోరుకుంటున్నారు? యుద్ధం ముగియక ముందే సూర్యుడు అస్తమిస్తే నిషేధిత మాసం మొదలైంది. రేపు మళ్ళీ యుద్ధం ఆగిపోయింది, మళ్ళీ 4 రోజుల తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి మనకు అవకాశం దొరికిందని యూషా ఇబ్న్ నూన్ సూర్యుడితో అన్నాడు, ఓ సూర్యుడా, నువ్వు ఉదయించినా అస్తమించినా అల్లాహ్ నామంతో, నేను కూడా అల్లాహ్ దాసుణ్ణి, నువ్వు అల్లాహ్ దాసుణ్ణి. అస్తమించడానికి కాస్త ఆగు, ముందు మాకు ఈ యుద్ధంలో విజయం లభించాలి, ఆగు. మామూలు విషయమా? సూర్యుని పడుకుని ఆ దాసుడితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత ప్రసన్నుడై ఉంటాడు సోదరులారా. కాబట్టి రబ్బీ వ రబ్బుకల్లా, చంద్రుడితో మనం సంభాషణ చేస్తాం. ఒకవేళ నువ్వు విశ్వాసమే అయితే చంద్రుడితో నీ సంభాషణ, సూర్యుడితో నీ సంభాషణ, నక్షత్రాలతో నీ సంభాషణ. ఖాలిద్ ఇబ్న్ వలీద్ రలియల్లాహు తఆలా అంటున్నారు, ఒక అడవిలో నేను ఇరుక్కుంటే పులి సమీపించింది. ఏం చేయాలి? నా దగ్గర ఎలాంటి ఆయుధం లేదు. ఒక్కటే మాట అన్నా, అలా రేసులే అన్న సాహిబ్ రసూలుల్లా, నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబీని, తెలుసా? తోక జాడించి వెళ్ళిపోయింది. సత్యం అండి. అంతేకాదు ఖాలిద్ ఇబ్న్ వలీద్ రలియల్లాహు తఆలా అంటున్నారు, నాకు అడవిలో మార్గం తప్పిన వాడిని నాకు ముందు నుంచి పులి నడుస్తూ
ఇటు రండి అని చెప్పేసి సైగ చేస్తుంది. ఆ విధంగా అడవి నుంచి బయటకు తీసుకొచ్చింది. నువ్వు విశ్వాసమైతే అడవిలోని వన్య మృగాలు సైతం నీకు దాసోహం. అవునా కదా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా పూర్తి ఆచరణ చేసి ఇహపరలోకాల సాఫల్యాన్ని పొందేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా